మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న మనందరికీ కావాల్సింది ప్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ అంటే ఈ బిజినెస్కి మనకి కస్టమర్స్ కావాలి, వాళ్ళని ప్రాస్పెక్ట్స్ అంటాం. ఈ ప్రాస్పెక్ట్ని మన బిజినెస్ కోసం కన్వర్ట్ చేయగలుగుతున్నామా, వాళ్ళని బిజినెస్లోకి తెచ్చుకోగలుగుతున్నామా, వాళ్ళతో బిజినెస్ అవుతుందా లేదా అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? సో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ప్రాస్పెక్ట్ కోసం మనం చేసే మొట్టమొదటి పని ఏంటి, లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్ అయినా, ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా మ్యాటర్ చెప్పకుండా పోస్టర్స్ పంపించడం, ఓకే, ప్రొడక్ట్ పంపించడం, ప్రొడక్ట్ తాలూకు వీడియోలు పంపించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల నేను ఎంతమందికి పంపించినా రిజల్ట్ రావట్లేదు, సో నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ప్రాస్పెక్టింగ్ నాకు అసలు కన్వర్షన్ అవ్వట్లేదు, నా టీంలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు, నా దగ్గర ఎవరు ఇన్సూరెన్స్ కట్టట్లేదు, లేదా నా దగ్గర ఎవరు రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనట్లేదు అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ప్రాస్పెక్టింగ్లో ఒక 6 రకాల టెక్నిక్స్ ఫాలో అవుతే మీకు రిజల్ట్స్ చాలా అద్భుతంగా కనబడతాయి. ఓకే, ఆ టెక్నిక్స్ని ఇప్పుడు నేను 1 by 1 ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ప్రాస్పెక్టింగ్ టెక్నిక్స్ చెప్పబోయే ముందు ఒక్క విషయం గమనించండి. మనం ఒక దోశ బండి దగ్గరికి వెళ్తాం. స్టవ్ మీద పెనం పెట్టిన తర్వాత అతను ఏం చేస్తాడు, కొద్దిసేపు ఆగిన తర్వాత దాని మీద వాటర్ చల్లుతాడు. వాటర్ ఎందుకు చల్లుతాడంటే ఇది వేడెక్కిందా లేదా, ఇప్పుడు నేను వేసే దోశ ఇమీడియట్గా అది ఉడుకుతుందా లేదా, కాలుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయడానికి అతను ఫస్ట్ నీళ్ళు చల్లుతాడు. అలానే మన ప్రాస్పెక్ట్ కూడా అసలు రెడీగా ఉన్నాడా లేడా, ఇది అతనికి ఇప్పుడు చెప్పాలా వద్దా. పెనం పెట్టినంత మాత్రాన దాన్ని స్టవ్ ఆన్ చేయకుండా, అది వేడెక్కకుండా మీరు దోశ వేస్తే అది ఉడుకుతుందా, దోశ రెడీ అవుతుందా, అవ్వదు కదా. ఆ దోశ పర్సన్ ఎలా చెక్ చేస్తాడో మనం ప్రాస్పెక్టింగ్ చేసే ముందు కూడా ఇది కరెక్ట్ టైమా, ఇతను రెడీగా ఉన్నాడా లేదా, ఇప్పుడు చెప్పాలా వద్దా. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం గనక ఆ ప్రాస్పెక్ట్ తోటి మన బిజినెస్ ప్లాన్ గురించి కానీ, మన ఇన్సూరెన్స్ గురించి కానీ, మన ఫ్లాట్ గురించి కానీ చెప్తే అప్పుడు రిజల్ట్స్ ఎక్కువగా కనపడతాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టే ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ యువర్ ప్రాస్పెక్ట్. మనం చాలామందిని చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ముందు లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. లిస్ట్ ప్రిపేర్ చేసేసి డైరెక్ట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోకుండా బిజినెస్ ఆపర్చునిటీ చెప్పేస్తాం. దీనివల్ల కన్వర్జేషన్ రేట్ అనేది చాలా పడిపోతుంది అన్నమాట. ఓకే, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే. దీనికి మనం ఒక సిస్టమ్ తయారు చేసుకోవాలి. సిస్టమ్ తయారు చేసుకొని వాళ్ళతోటి కన్సిస్టెంట్గా టచ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి ఎక్కువగా ఉపయోగపడేది సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఓకే, ఇన్స్టాగ్రామ్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మనం చాటింగ్ చేసుకోవడానికి, వాళ్ళతో టచ్లో ఉండడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫేస్బుక్లో ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నారో, తర్వాత ఫోన్ ఉంది, మెసేజ్ ఉంది, మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా బిజినెస్ ఆపర్చునిటీ చెప్పకుండా, ఎందుకంటే ఒక ఫ్రెండ్, ఆ లిస్ట్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈ ఫ్రెండ్తో మీరు మాట్లాడి 2 సంవత్సరాలు అవుతుంది. డైరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత ఆ కాంటాక్ట్కి మీరు కాల్ చేసేసి నా దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, లేదా నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ఫ్లాట్ ఉంది అని చెప్పారనుకోండి. సో దీనికోసం వీడు ఫోన్ చేశాడని ఫీల్ అయిపోయి సో ఆ కన్వర్జేషను తగ్గిపోతుంది. అంటే ఆ ప్రాస్పెక్ట్ మీ బిజినెస్లోకి రావడానికి స్కోపు 50 మందిలో ఒక్కలే రావడానికి స్కోప్ ఉంటుంది. అదే కనుక ఆ నెంబర్ దొరికిన తర్వాత అతనితో జనరల్గా మాట్లాడతారు ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, ఏంటి, బాగున్నావా, ఓకే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఇంట్లో అంతా బాగున్నారా, ఇలా జనరల్ కన్వర్జేషన్ చేసి ఓకే ఉంటాను అని చెప్తారు. ఫోన్ మాట్లాడిన తర్వాత ఏం చేస్తారు, ఇతను ఫేస్బుక్ ఫ్రెండ్గా చేసుకుంటారు, ఇతన్ని ఫేస్బుక్లో యాడ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకోండి, ఎట్ ద సేమ్ టైం వాట్సాప్లో గ్రూప్లో యాడ్ చేసుకుంటారా, ఫ్రెండ్స్ గ్రూప్లో అందులో యాడ్ చేసుకుంటారు, లేదా వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసుకోండి, లేదా టెలిగ్రామ్ నెంబర్ పర్సనల్గా తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే అతను ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ పెట్టాడు అనుకోండి, ఆ పోస్ట్కి మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ పోస్ట్ నచ్చింది అనుకోండి, దాంట్లో ఏం నచ్చిందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈవెన్ డిఎం, ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం ఉంటుంది కదా, దాంట్లో నుంచి అయినా చాటింగ్ చేయండి. మెసేజ్ రూపంలో అయినా టచ్లో ఉండండి. స్టేటస్, వాట్సాప్ స్టేటస్లకి మీరు లైక్ కొట్టండి. ఓకే, సో ఏం చేస్తున్నాడు, అతని పోస్ట్లో ఏం గొప్పతనం ఉందో చూడండి.
ఎట్ ద సేమ్ టైం అతనే మిమ్మల్ని అడగాలని చూడకండి. సో ఇలా టచ్లో ఉన్నప్పుడు మీరు మెసేజ్లు పెడుతున్నప్పుడు అతనికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండే మెసేజ్లు పెట్టండి. ఎర్లీ మార్నింగ్ మంచి మంచి కొటేషన్స్, మంచి మంచి మోటివేషన్. ఓకే, సో మనీ లేకపోతే ఏమవుతుంది, మనీ ఉంటే ఏమవుతుంది, ఎట్ ద సేమ్ టైం హెల్త్ లేకపోతే ఏమవుతుంది, హెల్త్ ఉంటే ఏమవుతుంది. మీరు ఒకవేళ హెల్త్ సప్లిమెంట్స్కి సంబంధించి చేస్తున్నారు అనుకోండి, హెల్త్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడండి, మనీ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడండి. ఈ సోషల్ మీడియా ద్వారా మీరు ఆ పోస్టులు పెడుతున్నప్పుడు, అతని పోస్టులకు కూడా మీరు లైక్ చేస్తున్నప్పుడు ఇద్దరు టచ్లో ఉంటారన్నమాట. టచ్లో ఉన్నప్పుడు రోజు నువ్వు స్టేటస్లో మనీ గురించి పెడుతున్నావు, ఓకే, నాకు కూడా మనీ గురించి చాలా మంచిగా అనిపిస్తుంది అని అతను అన్నప్పుడు అతను రెడీగా ఉన్నట్టు. సో అతని నీడ్ ఐడెంటిఫై చేసి ఆ నీడ్కి మీ బిజినెస్, మీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కనెక్ట్ అవుద్దా, మీ ఇన్సూరెన్సా, లేకపోతే మీ రియల్ ఎస్టేటా, ఏది కనెక్ట్ చేస్తారో అది కనెక్ట్ చేయండి. అప్పుడు కన్వర్జేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా జరగడానికి ఒక 1 వీక్ పట్టచ్చు, 2 వీక్స్ పట్టచ్చు, లేదా 1 మంత్ కూడా పట్టచ్చు. బట్ టచ్లో ఉండి అతను రెడీగా ఉన్నప్పుడు, ఇతనికి చెప్తే నీడ్ ఐడెంటిఫై అయింది, ఇతనికి చెప్తే ఇది వర్కౌట్ అవుద్ది అనుకున్నప్పుడు చెప్పినప్పుడు మీకు దాదాపుగా 5గురిలో ఒక్కరు కన్వర్జేషన్ రేట్కి వస్తుంది. ఇంతకుముందు ఏమీ తెలుసుకోకుండా చెప్పినప్పుడు 20లో ఒక్క కన్వర్జేషన్ జరిగినప్పుడు ఇప్పుడు 5లో ఒకటి జరుగుతుంది. చూడండి మీ కన్వర్జేషన్ రేట్ ఎంత బాగుందో. సెకండ్ పాయింట్, ద గోల్ ఈజ్ నాట్ టు ఇంప్రెస్ దెమ్ బట్ టు బీ వన్ అమాంగ్ దెమ్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో చాలామంది ఈ ప్రాస్పెక్ట్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. చాలామంది ఏం చేస్తారు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఒక ఫేక్ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి 2-3 నెలలు కూడా కాదు, మీకు ఎంత వస్తుందంటే 60,000 వస్తుంది, ₹1,00,000 వస్తుందని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఓకే, ఎవరిదో వాళ్ళ అప్లైందో లేకపోతే ఆ పైన అప్లైందో ఒక సక్సెస్ లీడర్దో ఒక స్క్రీన్ షాట్, ఒక చెక్ తీసుకొని దాన్ని చూపించి ఇది నాదే అని చెప్పుకుంటూ వస్తారు. ఇలాంటి ఫేక్ ఎక్కువ. ఫేక్ కార్లు అంటే అసలు డబ్బులే రావు, ముందే ఒక కారు కొనేసి ఈ బిజినెస్లోకి వస్తే ఇంత కారు కొనొచ్చు అని చెప్తారు. మనకు పెద్ద పెద్ద కాస్ట్లీ వాచ్లు పెట్టుకోవడం, పెద్ద పెద్ద కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవడం, ఇవన్నీ కూడా అప్పులు చేసి చేస్తూ ఉంటారు. నిజంగా బిజినెస్లో నుంచి వచ్చేదాంతో చేస్తే అది ఓకే, కానీ అప్పులు చేసి చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తారు అంటే, సో ఇవన్నీ చూసైనా నా టీంలోకి చాలామంది జాయినింగ్స్ వస్తాయి, వాళ్ళని నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటే సరిపోద్దని ముందు అనవసరపు ఖర్చులు, అనవసరపు పెట్టుబడి అంతా పెట్టేసుకుంటారు. ఇలాంటి కనుక మీరు చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇతను చాలా కష్టపడ్డాడు, లేకపోతే ఇతను అదృష్టం బాగుంది, అందుకని ఇతను బాగా సక్సెస్ అయ్యాడు, ఇది మనతో అవ్వదులే, మనం చేయలేంలే అని ఫీల్ అవుతారు. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ మీటింగ్లో కూడా ఏం చెప్తారు, పలానా అతను ఒక నార్మల్ స్కూల్ టీచరే సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు అవ్వలేం, ఒక ఐటీఐ క్యాండిడేట్ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కాలేం, ఇలా మనం చెప్తున్నాం కదా. సో ఒక సింపుల్ పర్సనే సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు కానం అన్నప్పుడు, అంటే అతను చేసినప్పుడు మనం చేయగలమనే ఇంప్రెషన్ మనం తీసుకొస్తున్నాం. మరి మీ అపియరెన్స్లో కూడా మీరు ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు కూడా ఇతనే ఇంత గొప్పోడు అయ్యాడు, మనం ఎందుకు కాలేమనే నమ్మకం తీసుకొస్తున్నారా, కేవలం ఇతనితోటే సాధ్యమవుద్ది, అబ్బో ఇది మనతో అవ్వదులే అనే నమ్మకం తీసుకొస్తున్నారా, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా అండ్ అదర్ ప్లాట్ఫామ్స్. 100లో 98 మంది డైరెక్ట్ సెల్లర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ కంపెనీ తాలూకు ప్రొడక్ట్స్ని, పోస్టుల్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కొంతమంది ఫేస్బుక్ ప్రొఫైల్ కనుక చూస్తే అందులో మొత్తం కూడా కంపెనీ పిక్చర్సే, కంపెనీ ప్రొఫైల్సే, కంపెనీ ప్రొడక్ట్సే కనబడతా ఉంటాయి. ఓకే, సో ఇది అతనిదా లేకపోతే ఆ కంపెనీ తాలూకు ఆ ఫేస్బుక్ పేజా అనేది అర్థం కాదు. సో ఫేస్బుక్ పేజ్ కోసం కంపెనీ ఆటోమేటిక్గా ఒక కంపెనీ ప్రొఫైల్ పెట్టుకుంది కదా, కంపెనీ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, మళ్ళీ మీరెందుకు ఆ పేజ్ని క్రియేట్ చేయాలి? ఇలాంటప్పుడు జనాలందరూ మీ దగ్గరికి రావడం కన్నా కూడా ఓకే ఒకరు 1-2 రావచ్చేమో, కానీ లాంగ్ టర్మ్లో ఇది ఎక్కువ రోజులు నడవదు. అందుకని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు వాల్యూ పోస్ట్ కంపల్సరీ ఇంపార్టెంట్. వాల్యూ పోస్ట్ అంటే ఏంటి? వాల్యూ పోస్ట్ ఏంటంటే మీ పోస్ట్ వల్ల అవతల వాళ్ళ లైఫ్కి ఒక పాజిటివ్నెస్ రావాలి. ఒక వారంలో 7 పోస్టులు మీరు పెడితే 7లో కనీసం 5 పోస్టులు వాల్యూ జనాలకు ఉపయోగపడేది ఉండాలి. 1-2 మీ ప్రొడక్ట్ గురించో లేదా మీ కంపెనీ గురించో మీ ఆపర్చునిటీ గురించో ఉండాలి. అంతేగాని పొద్దాక ఆపర్చునిటీని అందులో నింపకూడదు. దీనివల్ల కూడా మన ప్రాస్పెక్ట్లో చాలా వరకు దూరం వెళ్ళిపోతారు. ఫోర్త్ వన్ వచ్చేసి ద మోర్ యూ లిజన్. మనం ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాం, ప్రజెంటేషన్ ఇస్తున్నాం. ప్రజెంటేషన్ ఇవ్వడానికన్నా ముందు ప్రాస్పెక్ట్తో మాట్లాడండి, ర్యాపో మెయింటైన్ చేయండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది, మీకు మాట్లాడుతున్నారు, ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. ఈ ర్యాపో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా వినండి.
పొద్దాక మీకు సంబంధించింది మీకు తెలిసిందే చెప్తూ వెళ్ళడం కాదు, వాళ్ళు మాట్లాడే దాంట్లో వినండి. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతుంది వింటారో వాళ్ళ నీడ్ మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ దగ్గర దొరుకుతుంది. ఆ పాయింట్కి మీరు ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఓకే, ఈ బిజినెస్లో వెళ్ళిన దగ్గర నుంచి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉదరగొట్టేస్తూ ఉంటాం. ఓకే, సో దీనివల్ల ఈ బెనిఫిట్ పలానోడు అంత పొడుగయ్యాడు, ఇంత పొడుగయ్యాడు, అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడు, మొత్తం చెప్తూ ఉంటాం. బాస్, ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాస్పెక్ట్ మీద ఫోకస్ పెట్టండి, వాళ్ళకి అవసరమైనంత వరకే చెప్పండి. ఎప్పుడైతే అలా చెప్తామో ఆ ప్రాస్పెక్ట్ దగ్గర నుంచి ఖచ్చితంగా సేల్స్ క్లోజింగ్ జరుగుతుంది. అలా కాకుండా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పకుండా వెళ్ళిపోతే ప్రాస్పెక్ట్ బోర్ కొట్టేస్తుంది. వాడికి అసలు నీడ్కి ఏం కనెక్ట్ చేయాలో తెలియకుండా మొత్తం మీరు అందులో ఇసిరేసారనుకోండి, ఒక డెసిషన్ తీసుకోలేడు. ఒక డెసిషన్ తీసుకోలేనప్పుడు మీకు సేల్స్ క్లోజింగ్ జాయినింగ్ అనేది జరగకపోవచ్చు. ఖచ్చితంగా తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి, అప్పుడే రిజల్ట్ ఎక్కువగా కనపడుతుంది. 5th పాయింట్ వచ్చేసి హ్యావ్ పేషెన్స్, ఎవ్రీ కన్వర్జేషన్ విల్ ప్రోగ్రెస్ డిఫరెంట్లీ. సో ఇక్కడ చాలామంది కూడా మనం ఉన్నంత స్పీడ్గా వార్తలలో కూడా డెసిషన్ తీసుకోవాలని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటారు. బాస్, ఒక ఇంట్లో 2-3 అన్నదమ్ములు ఉంటే ముగ్గురు ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరు డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్ కూడా అన్నీ ఒకేలాగా ఉండవు, ఒక పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది. అలానే థింకింగ్ లెవెల్స్లో కూడా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. అవతల పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వండి, అవతల పర్సన్ మాటలకు వాల్యూ ఇవ్వండి. వాళ్ళ ప్రాబ్లానికి మీరు వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు ఉంటుంది, మన అండర్స్టాండింగ్ వేరు ఉంటుంది. మీలాగా వాళ్ళు అర్థం చేసుకోరు. ఓకే, సో వాళ్ళు ఆలోచించే విధానం వేరుంటుంది. మనం బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం వేరుంటుంది, మన ఆలోచించే విధానం వేరుంటుంది. బట్ ప్రపంచంలో డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. మనం వెళ్తుంది పీపుల్ బిజినెస్, జనాలతో బిజినెస్. ఈ జనాలతో బిజినెస్ వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు డిసిషన్ తీసుకున్నంత స్పీడ్గా వాళ్ళు తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేసుకోకండి. ఆ మెంటాలిటీ, ఓకే, ఆ మెచ్యూరిటీ మనకు వచ్చి ఉండాలి. సో దీనికోసం మనకు కంపల్సరీ కావాల్సింది ఏంటంటే పేషెన్స్. అందరూ ఒకేలాగా ఉండరు, అన్ని రిజల్ట్స్ ఒకేలాగా ఉండవు, అందరూ ఒకే సిచ్యువేషన్ మీద డెసిషన్ తీసుకోరు. డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా ఉండాలి, ఓపిక్గా వాళ్ళతోటి మాట్లాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. సో ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కానీ ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ ఓపిక చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకుండా రిజల్టే కనపడవు. ఓకే, సో ఓపిక్గా ఉండడం కూడా అలవాటు చేసుకోండి. దీనికోసం ఏం చేస్తారు, డైలీ ఒక 10 to 15 minutes యోగా చేయడం అలవాటు చేసుకోండి. ఓకే, మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. తర్వాత 30 minutes ఖచ్చితంగా వాకింగ్ చేయడం అనేది ప్రతి డైరెక్ట్ సెల్లర్ లేదా ప్రతి ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న ప్రతి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి పర్సన్ కూడా ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు ఓపిక అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో రిజల్ట్ చూడడానికి కూడా స్కోప్ ఉంటుంది. చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఏంటంటే ఒక డెసిషన్కి వచ్చేస్తారు. వారం రోజుల నుంచి చెప్తున్నాను, వాడికి అర్థం కావట్లేదు, అవతల పర్సన్కి ఆ ప్రాస్పెక్ట్కి అర్థం కావట్లేదు, వాడు వేస్ట్ వీడు వేస్ట్ అని ఒక పిచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. అంత ఓపిక తక్కువగా ఉంటే ఈ బిజినెస్లో డబ్బులు ఎలా చూస్తారు బాస్? లాంగ్ టర్మ్ బిజినెస్ కోసం వచ్చారు, షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాస్ట్ పాయింట్ వచ్చేసి కంపల్సరీ మనం అందరం ఫాలో అవ్వాల్సిన పాయింట్, ప్రతి డిస్ట్రిబ్యూటర్ డైరెక్ట్ సెల్ ఫాలో అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే హెల్ప్ యువర్ ప్రాస్పెక్ట్స్ వెన్ ఎవర్ యూ కెన్. హెల్ప్ యువర్ ప్రాస్పెక్ట్స్ వెన్ ఎవర్ యూ కెన్. మీ ప్రాస్పెక్ట్స్కి హెల్ప్ చేయడం ప్లాన్ చేయండి. సో హెల్ప్ అంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొచ్చి ఇతను అప్పు అడిగినప్పుడు అప్పు ఇవ్వడం, ఇలాంటి రిస్కులతో కూడుకున్న హెల్ప్ కాదు. నేను చెప్తున్న హెల్ప్ ఏంటంటే మీకు సాధ్యమైన హెల్ప్లు చేయండి. ఎగ్జాంపుల్కి వాళ్ళ పిల్లోడికి ప్రాస్పెక్ట్ ఇంటి పక్కనే ఉంటాడు, మీకు వాళ్ళ పిల్లోడికి ట్యూషన్ కోసం వెతుకుతున్నారు, మీకు తెలిసిన మంచి ట్యూషన్ మాస్టర్ ఉంటే సజెస్ట్ చేయండి. వాళ్ళ పిల్లోడికి లేదా వాళ్ళ పిల్లలకు ఒక మంచి స్కూల్ గురించి మాట్లాడుతున్నారు, సో మీకు తెలిసిన స్కూల్ ఉంటే రిఫర్ చేయండి. వాళ్ళకి పలానా ఒక ప్రోడక్ట్ ఏదో ఒక వాషింగ్ మిషన్ కొందాం అనుకుంటున్నారు, మీకు తెలిసిన షాప్ ఏదైనా ఉంటే రిఫర్ చేయండి. ఓకే, సో వాళ్ళ బైక్ ఏదో రిపేర్ వస్తుంది, మీకు తెలిసిన మెకానిక్ ఉంటే, మంచి మెకానిక్ ఉంటే అతను రిఫర్ చేయండి. ఇలా రిఫర్ చేయడం వల్ల మీకు తెలిసిన ఒక మంచి హాస్పిటల్ ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, పలానా దగ్గరికి వెళ్ళండి అని రిఫర్ చేయండి. ఇలాంటి చిన్న హెల్ప్లు చేస్తూ ఉండండి. అది ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ హ్యాబిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు డిఫరెంట్ పీపుల్ దొరుకుతారు. సో డిఫరెంట్ పీపుల్ దగ్గర డిఫరెంట్ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు.
ఈ ఫీల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర బాగా ఉంటుంది. ఇది మీ ప్రాస్పెక్ట్కి హెల్ప్ చేయడానికి హెల్ప్ అవుతుంది మీకు. ఇలా చేసినప్పుడు ఈ ప్రాస్పెక్ట్కి మీకు మంచి ర్యాపో జరుగుతుంది. మంచి ర్యాపో జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతోటి కన్వర్జేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కమ్యూనికేషన్లో ఉండండి. మడిగట్టుకొని ఇంట్లో కూర్చొని ఓకే, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా సడన్గా వెళ్ళిపోయి బిజినెస్ ప్లాన్ చెప్తే ఇప్పటిదాకా దేనికి రాలేదు, ఈ పర్సన్ ఎలా నమ్మాలని నమ్మకం కూడా ఉండదు వాళ్ళకి. సో మా కన్వర్జేషను ఆ ప్రాస్పెక్ట్ మన బిజినెస్లోకి రావడానికి స్కోప్ కూడా ఉండదు. సో జనాలతో టచ్లో ఉండండి, ప్రాస్పెక్ట్తో టచ్లో ఉండండి. వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న హెల్ప్ అవసరం అవుతున్నప్పుడు ఆ హెల్ప్లో ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు అది వర్కౌట్ అవుతుంది.